ప్రతి మహిళలు కూడా ఉచితమైన బస్సు ఇస్తా అని చెప్పి అప్పుడు జిల్లాకు మాత్రం పరిమితం చేశాం. ఉదాత్తమైన ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రం అంతా కూడా మీరు ఎక్కడికి తిరిగినా ఈ ఆధార్ కార్డు ఎట్టుకెళ్ళి సరిపోతుంది, రేషన్ కార్డు ఎట్టుకెళ్ళి సరిపోతుంది. ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి ఆలోచనలో భాగంగానే చూశారు. 2021 తర్వాత గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ కొత్త ఇవ్వలేదనే మాట మీకు తెలుసా? లేదు. గొప్పలు మాత్రం చెప్పుకున్నారు. ప్రతి చోట సచివాలయాలు పెట్టారు. రేషన్ కార్డులు ఇవ్వలే, కొత్త పెన్షన్లు ఇవ్వలే. ఈనాడు ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన సంవత్సరం లోపలనే ఇచ్చిన హామీలు 90% పూర్తి చేస్తున్నప్పుడు వీళ్ళ ప్రతిపక్ష పాత్రిగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మోసగారి ప్రభుత్వం అనే మాట ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మీరా నేనా అని ఆలోచిస్తే 1000 రూపాయల పెన్షన్లు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. మేము 3000 పెన్షన్ 4000 ఇచ్చినప్పుడు నెలలో పాత బాకీ అంటే ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానం 3 నెలలు, రిజల్ట్ వచ్చినప్పటికి 3 నెలలు అయితే పాత బాకీని కూడా కలిసి 7000 రూపాయలు ఇచ్చినది. ప్రజాప్రభుత్వం మాదని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. ఇంతకన్నా మీకు ఏమైనా కావాలి? మీరా మేము మోసగాడు అంటే 1000 రూపాయలు పెంచడానికి 250 చేతులు రాని మీకు మీ ప్రభుత్వాన్ని ఈరోజు పోల్చండి. అంతేగాని ఆపద ప్రచారాలతో అవినీతి రాజ్యాన్ని ఇటు లెక్క రాజ్యం నడిపిన మీ మహాగరుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, భయపడతా ఉన్నారు, అన్యాయంగా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఆ రోజు చెప్పాము మేము డిజిటల్ మనీ ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు చెక్కులు యాక్సెప్ట్ చేయట్లేదు, క్రెడిట్ కార్డులు యాక్సెప్ట్ చేయట్లేదు అని అడిగా. అప్పుడే తెలుసు మీకు తెలీదా? జే బ్రాండ్. ఇవాళ ఏ బ్రాండ్ ఇస్తున్నాం మేము? ప్రపంచంలో ఎక్కడ దొరికే బ్రాండ్లైనా కూడా సారా దుకాణాలు దొరుకుతున్నాయి. ఇది ఇవాళ రేషన్ కార్డులు కొత్త పాత కరెక్షన్ ఎక్కడ విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వస్తే వారికి కూడా ఈరోజు కరెక్ట్ చేసి పేర్లు మార్పులతో చూద్దా. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంఆర్ఓ గారు చెప్పిన దాంట్లో ఆధార్ రేషన్ కార్డు లింక్ చేసి ఆధార్లో ఎక్కడైతే శ్రీరామ అడ్రస్ ఉందో మీరు ప్రస్తుతం ఎక్కడ ఆధార్లో తేడా ఉన్నా ఆధార్ సరి చేసే కార్యక్రమాన్ని రేషన్